అన్నా మీకు అమ్ముతున్న పొలం ఇదే అన్న. బాగుందయ్యా. మరి పొలానికి కంచె వేశారే? కంచె లేకపోతే ఎలాగన్నా? పశువులు పంట పాడు చేయకుండా కంచె వేశాను. పశువులు పంట పాడు చేయకుండా కంచె వేశారా? ఒకవేళ ఈ కంచె లేకపోతే మీ శ్రమ అంతా వ్యర్థమవుతుంది. అంతే కదన్నా. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అని. ఒక విధంగా చెప్పాలంటే కంచెలేని పొలం ఎలాంటిదో మనస్సును అణుచుకోలేని వాడు కూడా అలాగే అని. ఈ పొలానికే కంచె లేకపోతే రైతు పడ్డ కష్టం ప్రయాస అంతా కూడా పశువుల పాలైపోతుంది. ఈ మనసుకు కంచె లేకపోతే దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలన్నీ కూడా మట్టి పాలవుతాయి. ఇప్పుడు మీకేం తక్కువైందని ఈ భూమిని అమ్మాలనుకున్నారు? పట్నం పోవాలి, వ్యాపారం చేయాలి, గొప్పగా సంపాదించాలి అని. ఒకవేళ అదే వ్యాపారంలో నష్టం వచ్చేసి ఉన్నదంతా పోగొట్టుకుంటే ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అన్నా అది మీ మనస్సులో రగులుతున్న ఆశలు మిమ్మల్ని ఏడవద్దు కదా. దేవుని ఆత్మ ప్రకారం మీరు నడిపించబడండి. ఏం చేసినా దానికంటే ముందు ఒకసారి ప్రార్థన చేసి ప్రభు చిత్తాన్ని తెలుసుకొని అడుగు వేయండి. ఎందుకంటే కొన్ని పోగొట్టుకున్న తర్వాత తిరిగి రావు.